అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. డిసెంబర్ 31 వేడుకల సందర్భంగా నల్గొండ పట్టణంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఎట్లాంటి చర్యలు తీసుకున్నారు, ముఖ్యంగా కూడా ఏదైతే వాహనదారులకు ఎలాంటి సూచనలు ఇస్తున్నారు, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు అంటే డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు ఎప్పటి నుంచి అమలు చేస్తారు తదితర అంశాలు తెలుసుకోవడానికి మనకు ట్రాఫిక్ సిఐ రాజు గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. సార్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, 31 నేపథ్యంలో కూడా ఎట్లాంటి ఆంక్షలు ఉన్నాయి సార్? ముఖ్యంగా నల్గొండ పట్టణ ప్రజలకు అడ్వాన్స్ నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. మీరు అడిగినట్టు ఈ న్యూ ఇయర్కు ఏర్పాట్లలో భాగంగా 31st డే మీకు కూడా తెలుసు. దాంట్లో ఎక్కువ వాహనదారులు చాలా మట్టుకు యూత్ తాగి సెలబ్రేషన్ చేస్తారు. తాగి సెలబ్రేషన్ చేసినప్పుడు ఆ సెలబ్రేషన్స్ని వేరే వాళ్ళకు అపశృతి కాకుండా, మీకు కూడా అపశృతి కాకుండా తాగి బండ్లు వాహనాలు నడపొద్దని మా ట్రాఫిక్ పోలీస్ తరఫున విజ్ఞప్తి. అలాగే ఎవరైతే తాగి బండ్లు నడుపుతావో పట్టణంలో నాలుగు దిక్కుల అంటే పట్టణంలో వచ్చే మెయిన్ కూడలిలో, టౌన్లోకి వచ్చే 4 కూడలిలో మా ట్రాఫిక్ నుంచి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించబడుతుంది. రేపు ఈవినింగ్ 5 o'clock నుంచే మేము ఈ 4 కూడలిలలో మా యొక్క ఎస్ఐస్, మేము మా యొక్క సిబ్బంది కలిసి ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టు నిర్వహిస్తాము. దయచేసి మేము చెప్పేది ఏంటంటే, నూతన సంవత్సరాన్ని సంతోషంగా గడుపుకోండి. తాగి మీరు ప్రమాదాలకు గురి కావద్దు. మీ వల్ల వేరే వాళ్ళకి ప్రమాదాలకు గురి కాకుండా ఉండాలని మా సూచన. మీరు తాగి బండి నడపొద్దు. తాగి నడిపితే మీకు కంపల్సరీ కేసు చేస్తాం, బండిని సీజ్ చేస్తాం, కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము. ఇప్పటివరకు మేము చాలా అంటే ఈ 2 రోజులలోనే, నిన్న ఈరోజు 2 రోజుల్లో స్పెషల్ డ్రైవ్ పెడితేనే 52 మంది 54 మంది డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరకడం జరిగింది. వాళ్ళని కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేయడం జరిగింది, వాళ్ళ బండ్లు కూడా సీజ్ చేయడం జరిగింది. కావున ఇలాంటి అవకాశాన్ని మీరు మాకు ఇవ్వకూడదు. సంతోషమైన వాతావరణంలోని రేపు నైట్ ఎన్ని గంటల వరకు కూడా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షల్లో మీరు పాల్గొంటారు సార్? తెల్లవారుజామున 3 గంటల వరకు మేము ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహిస్తాము. 5 to 5 ఈవినింగ్ 5 to తెల్లవారుజామున 3 గంటల వరకు మేము చేస్తాము. మా ఎస్పీ గారి ఆదేశం మేరకు మేము ఈ యొక్క స్పెషల్ డ్రైవ్ను నిర్వహించడం జరుగుతుంది. ఒకవేళ రేపు ఎవరైతే డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికిన వాళ్ళకు వాళ్ళ బండ్లకు సీజింగ్ కానీ లేకపోతే వాళ్ళ మీద చర్యలు ఏ విధంగా ఉంటాయి సార్ రేపు 31 నేపథ్యంలో? 31 నేపథ్యంలో అంటే ఆ యొక్క బ్రీతింగ్ ఏదైతే మనం అనాలిసిస్ ఏదైతే పర్సెంటేజ్ ఉన్నదో దాని ప్రకారం డిపెండింగ్ ఆన్ మేజిస్ట్రేట్ గారు ఆ యొక్క పర్సెంటేజ్ ప్రకారం జైలుకు పంపడమా లేకపోతే ఫైన్ వేయడం జరుగుతుంది. ఎస్పెషల్లీ మా తరపు నుంచి ఏంటంటే ఆ వెహికల్స్ని డిటైన్ చేసి, ఎందుకంటే చెప్పిన తర్వాత కూడా ఈ విధంగా చేస్తారు కాబట్టి దాన్ని డిటైన్ చేసి తగిన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. నిన్న ఎస్పీ గారు కూడా యాన్యువల్ రిపోర్ట్లో కూడా ఏదైతే ప్రమాదాలు కూడా చాలా వరకు తగ్గాయి, ట్రాఫిక్ చాలా అద్భుతంగా పనిచేస్తుందని కూడా అభినందించిన పరిస్థితి ఉంది. ఏమనిపిస్తుంది సార్ మొత్తం? చాలా సంతోషం. యూనిట్ ఆఫీసర్ ఎస్పీ గారు మమ్మల్ని అప్రిషియేట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇంకా ఈ పట్టణాన్ని ఫ్రీ ట్రాఫిక్ అండ్ ఫ్రీ యాక్సిడెంట్ జోన్గా చేయడానికి మేము సాయశక్తుల కృషి చేస్తాము. ఇంకా ఉత్సాహంగా, ఎందుకంటే ఈ బూస్టింగ్ ఎస్పీ గారు మమ్మల్ని అప్రిషియేట్ చేయడంలో మాకు బూస్టింగ్ జరుగుతుంది. ఇంకా మేము ఉత్సాహంగా చేయడానికి ఉన్నాము. సార్ ఇంకొకటి, రేపు ఎవరైతే తల్లిదండ్రులు మైనర్లు కూడా బండ్లు తీసుకొని రేపు 31 కాబట్టి బయటకు వెళ్తున్న క్రమంలో తల్లిదండ్రులకు ఇచ్చే సూచనలు ఏంటి సార్? మంచి పాయింట్ అడిగినారు. ఎందుకంటే 31 నైట్ అన్న వరకు ఇంట్లో మైనర్ కానీ యూత్ కానీ వాళ్ళు ఏం చేస్తారు, మేము ఫ్రెండ్స్తోని సెలబ్రేషన్ చేయనీకపోతున్నామని చెప్తున్నారు. వీళ్ళు కూడా పేరెంట్స్ కూడా ఏం చేస్తారు, వాళ్ళ యొక్క ఖుషిని మనం ఎందుకు హరించాలి, ఎందుకు ఆపాలనే ఉద్దేశంతో వాళ్ళు కూడా ఉంటారు. మీరు దయచేసి మీ అబ్బాయి ఎక్కడ ఏ ఫ్రెండ్స్తో వెళ్తున్నారు, ఎక్కడ సెలబ్రేట్ చేస్తున్నారు అనేది మీరు కూడా గ్రహించండి. వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో మైనర్లకు మీరు వాహనాలు వాళ్ళ చేతికి ఇవ్వద్దండి. ఎందుకంటే వాహనాలు చేతికి ఇస్తే ఆ అబ్బాయి వల్ల అబ్బాయికి ఏదైనా కావచ్చు, అబ్బాయి వల్ల వేరే వాళ్ళకి ఏమైనా కావచ్చు, తర్వాత ఫేస్ చేసేది మీరు ఫేస్ చేస్తారు. కాబట్టి దయచేసి ఎట్టి పరిస్థితుల్లో మైనర్కు మీరు వెహికల్స్ని వాహనాలు ఇవ్వకూడదని విజ్ఞప్తి చేస్తాం. కూడా రేపు నల్గొండ పట్టణంలో కూడా ట్రాఫిక్ మొత్తం ఎంతమంది సిబ్బందిని కూడా నియమించుకున్నారు సార్? సిబ్బందికి అప్పటికే రూట్ మ్యాప్ కూడా చేశారా? ఎట్లా చేసాం. మా దగ్గర ఇప్పుడు మన ఎస్పీ గారు కూడా మాకు కొత్తగా ఒక 15 మెంబర్స్ని ఇంక్లూడింగ్ అందులో 5 members ఉమెన్ స్టాఫ్ కూడా ఉన్నారు. అవంతా కలిపితే ఒక 48 సిబ్బంది ఇప్పుడు మాకు ఉన్నారు ఆఫీసర్తో కలిసి. ఈ 48 సిబ్బందితో మేము రేపు ఎలాంటి ఇన్సిడెంట్ కాకుండా ఫ్రీ యాక్సిడెంట్
ఇక అంటే ఎలాంటి ఇన్సిడెంట్ లేకుండా క్లియర్గా నూతన సంవత్సరం పట్టణ ప్రజలు జరిపించుకునే విధంగా ఉండటానికి మా సాయశక్తులు మేము చేస్తాము. ఎట్టి పరిస్థితుల్లో మేము పోలీస్ తరఫున చేసే అవకాశాన్ని ఇవ్వకూడదు. మీరు డ్రంక్ అండ్ డ్రైవ్ దొరకడము, తర్వాత ర్యాష్ బండ్లు నడిపియడము, మైనర్లు బండ్లు నడిపియడము అవి లేకుండా ఉండాలని మా యొక్క విజ్ఞప్తి. ఒకవేళ ఈ విధంగా ఉంటే కఠిన చర్యలు తప్పవు. రైట్. ముఖ్యంగా కూడా ట్రాఫిక్ సిఐ గారు ఒకటే చెప్తున్నారు, 31st నేపథ్యం కూడా ప్రజలందరూ కూడా సంతోషంగా 31st వాళ్ళు కానీ అదేవిధంగా బండ్ల మీద కూడా డ్రంక్ చేసి కూడా వస్తున్న క్రమంలో కూడా వస్తే మాత్రం మేము ఎట్టి పరిస్థితుల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేస్తాము, వారిపై కఠిన చర్యలు తీసుకుంటాయని కూడా సిఐ గారు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు రేపు పకడ్బందీగా కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు కూడా చేస్తామని కూడా చెప్తున్న పరిస్థితి. రేపు సాయంత్రం 5 గంటల నుంచి కూడా చెకింగ్ చేస్తారని కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, ఆర్టీవీ, నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.